దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతుడు, మన రక్షకుడు నన్ను బలపరిచి అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి కృప చూపిన దేవునికి, దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరి తరపున కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజములో క్రైస్తవ జీవితాలు కొన్ని, అన్నీ కాదు కొన్ని, జాగ్రత్తగా ఈ మాటలను ఆలకించాలి. క్రైస్తవ జీవితాలు లేదు, క్రైస్తవులు కొంతమంది చేయకూడనిది కొంతమంది చేస్తున్నది అనేది మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, కొంతమంది విశ్వాసులు వారిని వారు పరీక్షించుకోవటం తక్కువైపోయి ఎదుటి వారిని పరీక్షించడానికి ఇష్టపడుతున్నారు. అంటే లోకం పోకడ ఎలా ఉందంటే, నా మట్టుకు నేను నెంబర్ 1 భక్తిపరుడను, భక్తిపరురాలని అని అనుకుంటూ భక్తి గల సంఘం, జాగ్రత్తగా వినాలి, ఒక విశ్వాస దగ్గర నుంచి ఒక సంఘం దాకా ఇదంతా కూడా ఏమవుతుందంటే వారిని వారు హెచ్చించుకునే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. అందుకే లేఖనాలు చెప్పుచున్న మాటలను కొన్ని ధ్యానం చేయాలని ఈ దినం ప్రభు నా మదిలో పెట్టిన ఈ మాటలను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, ఈ వాక్యం విన్న తర్వాత ఇది మాదే, ఈ వాక్యం మాకే అని నా గురించే మాట్లాడాడని అంటే అనుకుంటే దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. నాది కాదు, పక్కింటి ఆమెది, ఎదురింటి ఆమెది, అయింది ఈయింది అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడడం లేదని అర్థం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి, జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఈ వాక్యం నాదే, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నా జీవితాన్ని నేను సరిచూసుకోవాలి ఆలోచన కలిగిన వారు దేవుణ్ణి మెప్పించడానికి ఇష్టపడుతున్నారని అర్థం. అంతేకాదు కానీ ఇంకొకటి ఏంటంటే, దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు జతపరిచాడో నీకు ఇది తెలుసుకోవాలి. రాత్రికాల సమయంలో ఈ వాక్యం కాకుండా ఇంకా 2 వాక్యాలని నేను ధ్యానం చేస్తూ ఉంటే తర్వాత ప్రభువు 12 గంటల తర్వాత ఈ వాక్యాన్ని నాకు చూపించి 12 గంటల తర్వాత నేను ఈ వాక్యాన్ని సిద్ధపడటానికి ముందుగా నన్ను సిద్ధపరిచాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము నాకు కనపడితే దొరికింది కాదు, లేదా నేను అనుకుంటే చెప్పేది కాదు, కానీ ప్రభువు చిత్తాన్ని బట్టి ప్రభు చిత్తాన్ని జరిగించడమే మన బాధ్యత. ప్రభు చిత్తాన్ని తప్పించుకోగలమా? ఎవరైనా తప్పించుకోలేం. ఆయన ప్రణాళిక నుంచి ఏమి తప్పించుకోలేం. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. ముందు ఇంకా దేవుడు ఏమి ప్రేరేపిస్తే అది మాట్లాడుకుంటా వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, జాగ్రత్తగా వాక్యాన్ని పరీక్షించుకుందాం. వాక్యాన్ని మనము మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఇలా చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకో. మహాపరిశుద్ధుడా, మీ కొందనాలు, జీవాధిపతి స్తోత్రం. ప్రభా, నీ చిత్తంలో నీ ఇష్టంలో మరొక మారు ప్రభా, ఇదిగో నా తండ్రి రీతిగా ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా ప్రభా, నీ సహాయం కావాలి. నీ సహాయం లేకుండా మేము మాట్లాడలేం, నీ సహాయం లేకుండా వినలేం, నీ సహాయం లేకుండా అవలంబించలేం, నీ సహాయం లేకుండా మార్గాన్ని నడవలేం. కాబట్టి మీ సహాయంతో ప్రభా మాతో మీరు మాట్లాడండి నాయన. మమ్మలను మీరు బలపరచండి నాయన. శబ్దాంతర ద్వారా వింటున్న గ్రామస్తులే కావచ్చు నాయన, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలే కావచ్చు అయా, ఇదిగో నా తండ్రి, ఇంకా తర్వాత చూసే ప్రతి బిడ్డలైనా సరే నాయన, ప్రతి బిడ్డలతో కూడా మీరు మాట్లాడి కార్యం జరిగించండి. అల్పుడిని, అయోగ్యుడిని ప్రభా నాయన, ఏ మంచి లేని వాడిని నాయన, నన్ను నేను పరీక్షించుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయి నాయన. ఎవరికి వారే ఆ రీతిగా నాది అనుకోగలిగితే యేసునామంలో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో
మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, శోధించుకొనుడి, చూసుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఎవరిని ఎవరు పరీక్షించాలి? ఏం చేయాలా? మనల్ని, అనగా నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, ఎవరికి వారే పరీక్షించుకోవాలి. మాట్లాడేటప్పుడు ఎదుటివారి పెదాల్లోకి చూసి వీళ్ళేం పలుకుతారా అని పరీక్షిస్తాం, అవునా కదా? వాళ్ళ కళ్ళల్లోకి చూసి వీళ్ళ కళ్ళు ఏం చెప్తున్నాయని పరీక్షిస్తాం. వాళ్ళు నడిచేటప్పుడు విశ్వాసమైన నడక నడుస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా నడక నడుస్తున్నారా అని పరీక్షిస్తాం. జాగ్రత్తగా గమనించగలిగితే ఈ అపోస్తలుడైన పౌలు అంట ఈ మాట మాట్లాడడానికి కారణం ఉందంట. కొరింథీ సంఘాలట యేసు ప్రభుని అలనాడు వాళ్ళు పరీక్షించినట్లుగా, ఎవరాళ్ళు? చాలా మంది యూదులు పరీక్షించారు, అనేక మంది పరీక్షించారు ఏంటి తన పరిస్థితి అని. అలాగే ఈయన కూడా ఆ కొరింథీ సంఘం వాళ్ళు పరీక్షించడం మొదలు పెట్టారట. కొరింథీ సంఘం వాళ్ళు ఆయన్ని పరీక్షించడం మొదలు పెట్టాడట. ఆయన్ని పరీక్షించడం మొదలు పెట్టితే ఆయన అంటున్నాడు కదా, నన్ను పరీక్షించడం పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని చదవని మీరు ఇప్పుడు మొదటి నుంచి కొంచెం మాటలు చదవగలిగితే ఈ వాక్యాన్ని చక్కగా మనం ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి వచనం నుంచి చూడండి. ఇద్దరు, ఈ మాటకు అర్థం ఏంటి మనకు అర్థమవుతుందా? ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సంఘములో ఉన్న నిన్ను బట్టి సేవకుడు రాగానేనట నీ గురించి ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెప్పాలట. అర్థమవుతుందా? సంఘాన్ని బట్టి అలాగే సమాజంలో ఉన్నవారు సాక్ష్యం చెప్పాలట. ఈ మూడోసారి వచ్చిన తర్వాత స్థిరపరచవలెను. తర్వాత నేను మునుపు చెప్పి తిని, ఖచ్చితంగా మాట్లాడుచున్న ఈ మాటను వినండి ప్రియులారా. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడును మీ వద్ద లేకున్నాను, మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయనదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చొప్పున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, సంఘముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? మునుపు చేసేవాడికైనా ఇప్పుడు చేసేవాడికైనా ఎవరికైనా సరే సాక్ష్యాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు సాక్ష్యం కావాలి. అది పాపానికైనా మేలుకైనా సాక్ష్యం కావాలి. నేను ఇంతకు ముందే చెప్పా సంఘంలో ఇలా ఉండాలని, నేను ఇంతకు ముందే చెప్పా సమాజంలో ఇలా ఉండాలని, నేను ఇంతకు ముందే చెప్పా సంఘంలో నీకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలని, సంఘంలో నువ్వు మౌనంగా ఉండాలని, సంఘంలో యథార్థంగా ఉండాలని, సంఘానికి అనుకూలంగా ఉండాలని, సంఘాన్ని అభివృద్ధి పరుచుకునే వారిగా ఉండాలని, సంఘ క్షేమాన్ని కోరేవారిగా ఉండాలని, సంఘాన్ని నీవు నడిపించుకునే వారిగా ఉండాలని నేను ముందే చెప్పాను. అయితే నేను ఈసారి వచ్చినప్పుడు ఏదన్నా పొరపాటు జరిగితే కనికరించే సమస్యే లేదన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత కటువుగా వాక్యాల్ని బైబిల్లో పెట్టుకొని ఈ కటువైన వాక్యాలు వదిలిపెట్టి మృదువైన మాటలతో మృదు స్వభావము కలిగి యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు ఏమన్నాడో, యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు కాదనటం లేదు. యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు ఎవరిని మందలించలేదు అన్నట్టుగా వాక్యాలను చెబుతున్నారు ప్రియులారా. యేసు ప్రభు శిష్యులైన వారు, యేసు ప్రభువుకి అనుచరులైన వారు, యేసు ప్రభువుని గుర్తెరిగిన వారు, యేసు ప్రభువుని ఆ రహస్యంగా వెంబడించే వారు కూడా చాలా కటువుగా వాక్యాన్ని చెప్పిన దాఖలాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే కనికరించే సమస్యే లేదు దీనిలో. నీ ఇష్టానుసారంగా సంఘంలో ఉంటే కుదరదు, నీకు నచ్చినట్టుగా సంఘంలో ఉంటే కుదరదు, నీకు అనుకూలంగా నువ్వు సంఘంలో ఉంటే కుదరదు. సంఘానికి నువ్వు అనుకూలంగా ఉండాలా, సమాజానికి అనుకూలంగా ఉండాలా, దేవునికి అనుకూలంగా ఉండాలా, సేవకుడికి అనుకూలంగా ఉండాలా, భక్తికి అనుకూలంగా ఉండాలా, నీ ప్రార్థనలో నువ్వు ఉండాలా, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త ప్రియులారా, మనం ప్రార్థనకి వెళ్ళటం అంటే ఎదుటి వారిని పరీక్షించి ఈడు మారడండి అనే మాట మాట్లాడడం కాదు. ఆడు మారడు అనే మాట మాట్లాడే ముందు ఆ మాటను కూడా మనం మార్చుకోవాలంట. ఎందుకంటే ఈడు మారడు అనే అధికారం మనకు లేదంట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈడు బతికింతే, ఈడికి మారడు, ఈడు కర్మింతే అనటానికి లేదు. కర్మఫలాల గురించి మనం ఎవరు చెప్పడానికి? అవునా కదా? మనం ఎంత భక్తిపరులమైనా అవకాడోళ్ళని బట్టి అనడానికి వీల్లేదు. అందుకే అపోస్తులైన పౌలు ఒక్కొక్క చోట అంటాడు కదా, రే ఒకప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాం, జాగ్రత్త, వాళ్ళని ఏది పడితే అది మాట్లాడమాకండని లోకస్తుల గురించి మాట్లాడిన దాఖలాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు అపోస్తులైన పౌలును కూడా వాళ్ళు సంఘములు ఏం చేస్తున్నారంట? పరీక్షిస్తున్నారట. ఎందుకని? ఈ మాటను బట్టే ఇది ఈయన సొంతగా మాట్లాడుతున్నాడా, లేకపోతే దేవుని ప్రేరేపణతో మాట్లాడుతున్నాడా, అసలు ఈయనేంది మనల్ని గర్దించటం ఏంది అని ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టారంట. మీకు అర్థమవుతుందో లేదో, వీళ్ళంట ఇతనికి దైవశక్తి ఉందా లేదా అనేది పరీక్షించటం మొదలుపెట్టి ఆయన్ని కూడా పరీక్షిస్తున్నారంటే ప్రియులేరా. అయితే క్రీస్తు చేతగాని వాడు కాదు కానీ, సేవదచ్చిన వాడు కాదు కానీ, అక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు బలహీనుడు కాదు, బలవంతుడే. అయితే బలహీనుడై మరణించాడు అని చెప్తున్నారు. ఎందుకు బలహీనుడయ్యాడు అని అడిగితే, నీ మీద, నా మీద, మన మీద, ఈ లోకం మీద ఉన్న ప్రేమను బట్టి ప్రేమకు బానిసైపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా వినాలి. దేనికి బానిసైపోతాడు మానవుడు? లోకంలో ఉన్న ప్రతివాడు ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బానిసైపోతాడు, అవునా కాదా? కానీ దేవుడు దేనికి బానిసయ్యాడంటే నిన్ను బట్టి ఆయన బలహీనుడైపోయాడు. ఎందుకయ్యా అంటే నువ్వంటే ప్రేమ నాకు. ఎందుకయ్యా అంటే నువ్వు నా రూపంలో చెక్కబడిన దానివి. నేను నీ కొరకు నేను సిద్ధపరిచినవన్నీ నువ్వు అనుభవించాలని నేను అనుకుంటే నువ్వు ఇలా చేస్తున్నావని ఆయన బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించే పనిలో మనం ఉండాలి. దేవుడి చిత్తం ఏంటి తెలుసుకునే పనిలో మనం ఉండాలి. అంతేకాని ఎదుటి వారిని పరీక్షించే భక్తిహీనతలో మనం ఉండటానికి వీళ్ళే. కాబట్టి మీరు ఇది కూడా గమనించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నేను తిరిగి వచ్చేదేను కనికరము చూపనని. ఖచ్చితంగా అసలు ఆయన ఎంత కటువుగా చెప్తున్నాడు చూడండి. సంఘములో ఒక మాట చెప్పాలంటే అదే ఏమంటాం మనం, పాలల్లో ఇంత పెరిగితే పాలంత ఇదవుతుంది. పాలల్లో ఏదైనా ఒక డ్రాప్ వేస్తే పాలంతా ఇరిగిపోతాయి. జాగ్రత్త. సంఘంలో కూడా ఎవరైనా ఒక్కడ కూడా ఉండకూడదంట. అందుకే ఆయన ఒక్కొక్కసారి కంచరగాడు లాంటి వాడు, పలాను వాడితో జాగ్రత్త, హోమనే అని ఒకడున్నాడు, పలానోడు ఉన్నాడు జాగ్రత్త అని ఎందుకు చెబుతున్నాడంటే సంఘాన్ని పాడు చేసేది వీళ్ళే. ఏమని పాడు చేస్తారు? వాక్యం కటువుగా ఉంటే ఆయన వాక్యం నా గురించి మాట్లాడింది, ఆయన వాక్యం నా గురించి ఇలాగన్నాడు, నన్ను గురించి మాట్లాడు. ఎవరి గురించి ఎవరు మాట? ఈ వాక్యం ప్రతి వాళ్ళది అంతే. దేవుని స్తోత్రం. వాక్యం అందరిది. వాక్యం నీ సొంతం కాదు, నీ ఒక్కడికే కాదు, నీ ఒక్కదానికి కాదు, ఈ ఒక్క సంఘానికే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఈ వాక్యం. బైబిల్ వాక్యాన్ని ఎందుకు అలా రాయించాడంటే ఆ కటువు కలిగిన మాట నీ హృదయంలోకి చొచ్చుకుపోతే నీలో ఉన్న భ్రష్టత్వం బయటికి వెళ్ళిపోయి చీకటి నుంచి వెలుగులోకి వస్తామని అర్థం. కాబట్టి ప్రియులారా, ఎందుకు అని మనం అడిగితే రుజువు కావాలంట. ఎవరికి? కొరింథీ సంఘం వాళ్ళకి రుజువు. ఏ రుజువు కావాలి అనంటే దేవుడు ఈయనలో ఉండి మాట్లాడుతున్నాడా లేదా రుజువు కావాలి. జాగ్రత్త. దైవ ఆవేశమును బట్టి, దైవ చిత్తాన్ని బట్టి దైవ సేవకులకి వాక్య ప్రేరేపణ, మాట ప్రేరేపణ, గద్దింపు ప్రేరేపణ వచ్చింది కానీ సొంతగా ఎవరు కూడా పెత్తనం చేయడానికి వీల్లేదు. అయితే సొంతగా పెత్తనం చేసే వరకు జనాలు లోబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. సొంతగా పెత్తనం చేసే వాళ్ళకి జనులు లోబడి ఉంటారు, కట్టుబడి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పిస్తారు. కాబట్టి ఈ 4 గోళ్ల మధ్య తప్ప నువ్వు వేడకెళ్ళినా నువ్వు ఇదైపోతావు. ఇదిగో నీ రాబడిలో నువ్వు దశంభాగం ఈపోతే అది నీకు శాపం. ఇదిగో నీ కష్టములో నువ్వు తీసుకొచ్చి ఈగిపోతే నీ శాపం. సంఘములో ఏదో జరుగుతుంటే ఆ జరిగేదానికి అప్పు అయినా తీసుకొచ్చి ఈయకపోతే అది నీకు పాపం. చాలామంది చెప్పేది ఇదే.
దానివల్ల ఏమవుతుంది, క్రైస్తవులు చాలామంది అప్పులు చొప్పులు చేస్తేనే ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? నేను శాపగ్రస్తుడిని కాకూడదండి అని. దేనికి కాకూడదు అని అంటే, ఆ పాస్టర్ గారు చెప్పే దాన్ని బట్టి, ఆ యాజకుడు లేకపోతే ఆ సేవకుడు లేకపోతే ఆ కాపురు చెప్పే దాన్ని బట్టి అలా అవుతున్నారు. అలా కాదు ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, తప్పు చేసేవాడిని అక్కడ క్షమించను అన్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? కనికరము చూపటం ఖచ్చితంగా కుదరదు అని చెప్పి తర్వాత అంటున్న మాట ఏంటి? క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? జాగ్రత్త. ఇది ఎవరిది అని మీరు ఒకవేళ అనుకుంటున్నారా? జాగ్రత్త. సంఘముతో చెప్తున్నాడు అప్పుడు అపోస్తులుడైన పౌలు, ఇప్పుడు పాస్టర్ గారి ద్వారా దేవుడు పలుకుతున్నాడు ఈ మాటలను. జాగ్రత్త. ఏంటంట? క్రీస్తు నాయందు పలుకుచున్నాడా అని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎలడ బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడేను. దేనిని బట్టి? బలహీనతను బట్టి. ఏం బలహీనత ఆయనకి? మనమే బలహీనత. మనల్ని ప్రేమించటమే బలహీనత. ఆయన బలహీనుడు కాదు. ప్రియ దేవుని సంగమా, గమనించాలి. ఆయన శక్తిహీనుడు కాదు, అజ్ఞానుడు కాదు. ఆయన జ్ఞానం, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు. అది ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయగలడు. కానీ నీకోసం అదేది వద్దనుకుని ఒకటే చేయాలనుకున్నాడు. ఏంటది? ప్రాణం పెట్టాలనుకున్నాడు. ప్రాణం పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రాణం ఎందుకు పెట్టాడంటే, నువ్వంటే ప్రేమ, నువ్వంటే ఇష్టం. తర్వాత బలహీనతను బట్టి ఆయన సిలువ వేడిపోయిన గాని దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ. ఈ మాటని కొద్దిగా పైకెళ్ళి మళ్ళీ చదవండి. బలహీనమై ఉన్నాడు, బలహీనతను బట్టి ఆయన సిలువేయబడ్డాడు కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును, జాగ్రత్తగా మాట వినాలి ప్రియులారా, మేమును ఆగండి. మేమును ఎవరు? మేమును అంటే సేవకులు, సంఘ కాపరులు, దైవజనులు అనేవారు ఎలా ఉండాలంటే, ఆయనను బట్టి బలహీనులమయ్యాం. ఎందుకు? ఆయన మిమ్మల్ని బట్టి బలహీనుడయ్యాడు. ఆయన మీ ప్రేమను బట్టి బలహీనుడయ్యారు. ఆయన చూసిన మేము, అన్నీ ఉన్న ఆయనే ఎలాగుంటే మేము ఎలాగుండాలి? డిసైడ్. జాగ్రత్తగా వినాలి. అన్నీ ఉన్న ఆయన బలహీనుడైపోయాడు. శక్తి కలిగిన ఆయనే బలహీనుడైపోతే, ఏ శక్తి లేని మేము ఒట్టివారిమి, దేనికి పనికిరాని మేము బలవంతుల్లాగా ఫీల్ అయితే కుదరదు. కాబట్టి ఆయనను బట్టి మేము బలహీనులమయ్యాము. దేవునికి స్తోత్రం. దేవునికి సేవ లేక కాదు, దేవుని సేవకులకి సేవ చచ్చి కాదు. జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఆయన లోకమును బట్టి, లోకములో చేసిన త్యాగాన్ని బట్టి ప్రజలు అనే సేవకులు కూడా ఏమవుతున్నారంటే, ఆయన మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలోకి వెళ్ళిన నీళ్లు కూడా అదే మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే, కొంతమంది యేసు ప్రభుని పరీక్షించే వాళ్ళుగా ఉన్నారు. యేసు ప్రభు శిష్యులైన సేవకులను కూడా పరీక్షించే వారిగా ఉన్నారు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అబ్బాయి మేము శాతగా కాదు కానీ ఆ బలహీనుడిని బట్టి మేము కూడా బలహీనులమైపోయాం. ఆ బలవంతుడు బట్టి మేము కూడా జీవిస్తున్నాం బలంగా. అక్కడ రాసిబడిన మాట ఏమంటున్నాడు చూద్దామా? మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవగలవారము. జాగ్రత్తగా వినాలి ప్రియులేరా. ఏంటంట? ఆత్మకి
జీవాన్ని అందించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అవునా కదా? బలహీనత దేనికి పెట్టారు? శరీరానికి పెట్టారు. కానీ ఆత్మ మాత్రం సూపర్గా ఉందట, ఆత్మ బలంగా ఉందంట, ఆత్మ శక్తిగా ఉందట, ఆత్మ జీవించులాగా ఆయనతో కూడా ఉందంట. ప్రియులారా, ఎంత అద్భుతమో చూడండి. బలహీనత నీకు నాకు. మన బలహీనతలేంటి? ఏమండి, మన బలహీనతలేంటి? మాట్లాడదాం. మన బలహీనతలేంటి? అప్పుల బలహీనత, బిడ్డల బలహీనత అంట. మన శరీర బలహీనత ఏంటంటే పాపం, అసూయ, అనువయించుకునే బలహీనతలు మనకి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే శరీరాన్ని బలహీనపరుచుకుని ఆత్మను ఏం చేస్తున్నారంట? నానాటికి అభివృద్ధిలోకి బలపరుచుకుంటున్నారట. ప్రియులారా, కాబట్టి అంటున్నాడు కదా, అప్పుడు అంటున్నాడు ఆ మాట ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆయన అంటున్నాడు కదా, అబ్బాయి దేవుణ్ణి బట్టి మేము బలహీనలం అయ్యాం, మా కొరకు మీరు రుజువులేమి ఎతకవసరం లేదు, కాబట్టి మీ భక్తిని మీరు పరీక్షించుకోండి, శోధించుకోండి. మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు అర్థం అవ్వాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఈ మాట చెప్తే ఆగుదాం. ప్రియులేరా, మీరేం చేయాలో? మనం ప్రతిసారి మనల్ని మనం శోధించుకుంటూ, ప్రతిసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ జీవితాన్ని? ఆత్మీయమైన జీవితాన్ని. మనమేం చేస్తాం? ఎదుటి వారిని శోధిస్తాం, ఎదుటి వారిని పరీక్షిస్తాం, మనయన్నీ కూడా కప్పిపుచ్చుకుంటాం. జాగ్రత్త ప్రియులారా, అద్దం ముందుకెళ్ళి సహజ ముఖం చూసుకున్న మనమే కొన్ని మాటలు గుర్తొస్తాయి ఈ ముఖాన్ని చూసుకుంటే. అవునా కాదా? ఈ ముఖాన్ని చూస్తే కొన్ని పనులు గుర్తొస్తాయి, కొన్ని మాటలు గుర్తొస్తాయి, వికృతమైన శాస్త్రాలు గుర్తొస్తాయి, వికృతమైన ఆలోచనలు గుర్తొస్తాయి. సహజ ముఖం అద్దములో చూసుకున్నప్పుడే ఇలా కనపడినప్పుడు వాక్యం అనే అద్దములోకి మనం వెళితే, వాక్యం అనే అద్దములో మనం చూసుకుంటే ఇప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి పాపము కూడా తేటగా కనబడిద్దట. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఏంటంట? మన శరీరంలో ఉన్న ప్రతి పాపము, అది ఎలాంటిదైనా, చిన్నది పెద్దది ఏదైనా పాపమే. అవునా కదా? చిన్నది పెద్దది ఏదైనా ప్రతి పాపం. ఇది వదిలిపెట్టి మనల్ని మనం శోధించుకోవాల్సిన వారిమై, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారిమై వదిలేసి మనం ఏం చేస్తామంటే ఎదుటి వారిని, ఎక్కడ? ఈ పాస్టర్ గారు నా దగ్గరికి వద్దాం. ఇప్పుడు ప్రియులారు, నా వైపు చూడండి, మీరు నిద్రపోమాకండి, వాక్యం గట్టిగానే ఉంది, వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా దగ్గరికి వద్దాం అంటే నేను మినాయించి మాట్లాడతాం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు నేను ఒక పాస్టర్ గారిని పరీక్షిస్తాను, ఒక పాస్టర్ గారిని శోధిస్తాను. అవునా కదా? ఆ పాస్టర్ గారు నన్ను శోధించి నన్ను పరీక్షిస్తాడు. తర్వాత ఇప్పుడు మా ఇద్దరి దగ్గర నుంచి వస్తే సంఘంలోకి రావాలి. సంఘంలోకి వస్తే ఈ సంఘం వాళ్ళు ఎలాగండి, ఈ సంఘం వాళ్ళు అలాగండి అని మనం మాట్లాడుకుంటాం. అవునా కదా? ఇప్పుడు తలగా ఉన్న సేవకుడే ఎదుటి వారిని పరీక్షిస్తాడు, ఎదుటి వారిని శోధిస్తాడు, ఎదుటి వారిలో లోపలే ఉండేది ఎతికి పట్టుకుందామని చూస్తాడు. ఇప్పుడు సేమ్ టైం అతను కూడా అదే చేస్తాడు. ఇప్పుడు సేవకుడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇది సంఘంలోకి వెళ్తుంది. ఈ సంఘం బయటికి వెళ్తే సమాజంలోకి వెళ్తుంది. ప్రియులారా, జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా నువ్వు శోధించుకో, పరీక్షించుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? ముందు ఎదుటి వారితో మనం మాట్లాడాలంటే మనకేం కావాలి? అవకాశం కావాలి. అవకాశం కావాలంటే ముందు మనం వినాలి, మనం నమ్మాలి, మనం నడవాలి. మనం నడుస్తూ అప్పుడు అవకాడోల్ని నడువు అని చెప్పాలా, విను అని చెప్పాలా, ఆగు అని చెప్పాలా. అంటే చెప్పాలంటే ముందు ఏం చేయాలి? మనల్ని మనం శోధించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. జాగ్రత్త ప్రియులారా, చాలామంది మాట్లాడుకునేటప్పుడు నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే వాళ్ళు మాట్లాడే ప్రతిదీ నేను వింటాను. ఎందుకంటే నాకు అవకాశం కావాలి.
అంతేగాని వాళ్ళు మాట్లాడుతున్నారని నేను మాట్లాడుతున్నా, వాళ్ళు మాట్లాడితే నేనేను. అయితే వాళ్ళకన్నా అవకాశం ఇస్తాను, లేకపోతే నేనైనా మాట్లాడడానికి అవకాశం తీసుకుంటాను. ఎందుకు ఇది అంటే నిజమే, అవకాడోళ్ళు మాట్లాడితే మనం ఏం మాట్లాడాలో అర్థమవుతుంది కదా. అలా కాకుండా నువ్వు తొత్తరోడివి, నువ్వు తొందరోడివి, నువ్వు అలా ఇలా అని మాట్లాడడానికి అవకాశం లేదు. ప్రియులారా, ముందు మనం చేయాల్సింది మనం చేయాలి. అంటే ముందు మనల్ని మనం శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత ఏం చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మీరే శోధించుకొనుడి, చూసుకొనుడి, మీరు పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. హలో, మీకు అర్థమైందా ఈ మాట? మీరు మంచివారా చెడ్డవారా? భ్రష్టుల ఆశీర్వాదానికి మీరందరూ పిలిచిన వారు అయి ఉన్నారా? ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి. ఆశీర్వాదాలకి అది పరీక్షించుకుంటే తెలిసిద్ది. పిలిచింది ఆయన, నిజమే, ఆయన పిలిచాడు, కాదనట్లేదు. కానీ దీనికి సంబంధించి నేను భ్రష్టత్వంలో లేను, భ్రష్టత్వంలోకి రాను అనని నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నీకు తెలిసింది. అవునా కాదా? పరీక్షించుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పరీక్షించుకున్నప్పుడు నువ్వు ఎట్టున్నావు? పరీక్షించుకున్నప్పుడు నువ్వు ఎట్టెళ్తున్నావు? ఇదే కదా నిన్ను నువ్వు పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు నేను భ్రష్టత్వంలో ఉన్నానా లేకపోతే ఆశీర్వాదంలో ఉన్నానా అర్థమైపోయింది కదా. జాగ్రత్త ప్రియులారా, అందుకు ఆయన అంటున్నాడు కదా ఈ మాటను, మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల మీలో ఎవరున్నారంట? యేసు ప్రభువు, యేసుక్రీస్తు మీతో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే, దేవుడు నాలో ఉన్నాడు అని తెలిస్తే నేను భ్రష్టత్వంలో లేను. ఆమేన్, ఆమేన్. భ్రష్టత్వంలో ఉన్నాము అనంటే క్రీస్తు మనలో లేడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది మీకు? ఆశీర్వాదంలో ఉన్నాము అనంటే భ్రష్టత్వంలో లేం. క్రీస్తు మనలో ఉన్నాడంటే దానికి అర్థం ఏంటంటే భ్రష్టత్వం మనలో లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడంట కొన్ని మాటల్లో, నిజంగా ఆ మాటలు మీరు అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒక మాట మాత్రం పైకి చదవండి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు ఏంటంట? నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మీరు ఇటు తలల పైకి ఎత్తండి ఒకసారి. ఈ మాటని ఎందుకు ఈ మాట చదివించానంటే, చాలామంది క్రైస్తవులు మాట్లాడు ఏంటంటే, నేను పర్ఫెక్ట్గా ఉన్నానండి. చాలామంది, అందరిని అంటలేదు, కొందరు అట్టున్నారు, కొందరు ఇటు ఉన్నారు. అందుకే ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచినట్టున్నాడు. కొందరు భ్రష్టత్వంలో ఉన్నారు, కొందరు దీవెనలో ఉన్నారు. దీవెనలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం లేదంట. అపోస్తులైన పౌలు లాంటి వాడే నా శరీరంలో ఏముందని చెబుతున్నాడు? మంచిదేది నివసించట్లేదని చెప్తే, నేను నా నిలువెంత మంచిదే, నాలో ఏ లోపము లేదు, నాలో ఏ పాపము లేదు, నాలో అసలు భ్రష్టత్వం లేదని చెప్తారు. చూసావా? పరమ భ్రష్టులు అంటే వీళ్ళే కదా, పరమ భ్రష్టులు అంటారు వీళ్ళని. చాలామంది తెలియక మాట్లాడే మాట ఏంటంటే, నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాలో ఏ లోపం లేదంటే మరి ఏమనాలి? యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు తర్వాత అంత పరిచర్య చేసిన వాడు ఆయన. అవునా కదా? ఆయనే నాలో మంచిదనేది ఏది లేదో, నేను మేలు చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నా అని చెప్తుంటే, ఆయనే అంత చెప్తుంటే నీవు నేను లేదు అస్సలు నేను కడగబడిన వాడిని, నేను మల్లెపువ్వు కన్నా హేమం కన్నా తెల్లగా ఉండనని చెప్పామనుకో, ఎలా ఉంటుంది? ఎట్టకారంగా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియులారా,
జాగ్రత్తగా గడిపితే మనం అతి భక్తులమైనట్లుగా భ్రష్టత్వంలోకి వెళ్ళటం కూడా మంచిది కాదు. అవునా కదా? భక్తి పరులుగా ఉంటే చాలు, విశ్వాసులుగా ఉంటే చాలు, శిష్యులుగా ఉంటే చాలు, దేవుణ్ణి గణపరిచేవారిగా ఉంటే చాలు, క్రమము తప్పకుండా మందిరానికి వస్తే చాలు, ఇచ్చిన దేవుడు జ్ఞానాన్ని వాడుకుంటే చాలు, దేవుణ్ణి గణపరిస్తే చాలు, దేవుణ్ణి మహింపరిచే విషయంలో సిగ్గుపడకుండా ఉంటే చాలు, దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనకాడకుండా ఉంటే చాలు. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, సమాజంలో ఉన్నప్పుడు ఒకలాగా, సంఘంలో ఒకలాగా కాకుండా, సేవకుడి ముందు ఒకలాగా కాకుండా ఎప్పుడు నిన్ను వలె నువ్వు ఉంటే చాలు. నీ భక్తిని అక్కడ ప్రదర్శిస్తే సరిపోద్ది, అలా వెళ్ళిపోతుంది జీవితం. అంతేగాని అక్కడొకలాగా ఇక్కడొకలాగా ఉంటే మనము ఏమంటాం? భ్రష్టత్వంలో ఉండ భక్తులం అయిపోతాం. మీకు అర్థమవుతుందా? భ్రష్టత్వంలో ఉండకూడదనే దేవుడు నిన్ను నన్ను సృజించాడు. కానీ మన ఆలోచన బట్టి, మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి మనం ఏమవుతున్నాం అంటే భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇక అంతకన్నా ఏం లేదు. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు శోధించుకోండి. మీకు తెలీదా మీలో దేవుడు ఉన్నాడని? మీకు తెలీదా మీలో యేసున్నాడని? క్వశ్చన్ మార్క్ ఇది. ఇప్పుడు నువ్వేమనుకోవాలి? ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నాలో యేసున్నాడా, భ్రష్టత్వం ఉందా? ఒక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీ అందాన్ని ఒకసారి వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా విందాం. 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం. మీరు మందులు కాక, జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలా? బద్ధకస్తులు కాక, సోంబేరులు కాక, నీరసెల్లక, మీరు దరిద్రులు కాక, వెళ్దాంలే, చూద్దాంలే, వద్దాంలే, ఇంకా టైం ఉందిగా అని మందులు కాక, మందంగా లేక, దేవుని విషయములో ఎలా ఉండాలట? చురుకైన వారిగా ఉండాలట. కాబట్టి ప్రియులారా, నేను ఇందాక చెప్పింది అదే. పరిపూర్ణమైన భక్తిలోకి వెళుతున్నాము అనడం వేరు, పరిపూర్ణతలో ఉన్నాను అనడం వేరు. కాబట్టి పరిపూర్ణతలోకి మనం వెళుతూ ఉండాలి ప్రియులారా. పరిపూర్ణంగా మనం ఏం చేయాలా? దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. కాబట్టి అతి భక్తి చేసి భ్రష్టత్వంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే ఏంటంటే, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను, విశ్వాసము చేతను ఓర్పు చేతను జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం ఉన్న వారికి ఓర్పు ఉంటుందంట ప్రియులారా. ఏ విశ్వాసం? దేవుని పైన విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి నీకులో ఏముంటుంది? ఓర్పు ఉంటుందట. దేనికి? నీకేది కావాలో, నీకు భక్తిలో ఒకవేళ నువ్వు వెనకబడి ఉంటే భక్తిలో ముందుకెళ్తాననే విశ్వాసం ఉండాలి. లేకపోతే దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకబడి ఉంటే దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు వెళతాననే విశ్వాసం ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళలేకపోతే వెళ్ళాలనే విశ్వాసముతో ఖచ్చితంగా నువ్వు విశ్వాసం ఉంచి ముందుకు వస్తావు. ఇలాగా ప్రతి విషయంలో కూడా నీవు మాందముగా కాకుండా విశ్వాసముతోనూ, అలాగే దేంతోనంట? ఓర్పుతోనూ ఉండాలట. జాగ్రత్తగా ప్రియులారా, విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా ఓర్పు వచ్చేసింది. ఓర్పు వచ్చి నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి చేరాలో అడుగు చేరతావు. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా ప్రియులారా, ఇప్పుడు మేము బండి ఎక్కగానే ఎగిరి ఆపరణ పెద్దపూళ్ళు దిగగలమా? దిగలేం. పెద్దపూడు వెళ్ళిచ్చిన దాకా ఓర్చుకుంటూ బండి తోలాల. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఇంకా ఎంత దూరం, ఇంకా ఎంత దూరం అంటే ఆ ఊరు ఆడే ఉండింది, మనం వేడే ఉంటాం. కానీ మనం వెళ్ళే కొలుదా ఏంటి, మనకి ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. ఓర్పు ఇంకా 5 కిలోమీటర్లు, ఇంకా 2.5 కిలోమీటర్లు, ఇంకా 1.5 కిలోమీటర్, ఇంకా 1/2 కిలోమీటర్ అయిపోయింది, వచ్చాం, ఓర్చుకో. అర్థమవుతుందా మీకు? ఓర్చుకుంటే కోడిగుడ్డు కూడా సట్టడైద్దంట. ఎందుకని ఇది? జాగ్రత్త ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. నువ్వు ఓర్చుకుంటే నీ గమ్యానికి నువ్వు చేరగలవు. ఆమెన్. నీ ఓర్చుకుంటే నీ గురి వద్దకు నువ్వు వెళ్ళగలవు. ఆమెన్. నీ గురిని చేర్చుకున్న దాకా నువ్వు ఓర్చుకోవాల్సిందే. అర్థమైందా? ఏంది ఇప్పుడు నీ గురి? ఒక్కొక్కరికి ఒక గురి ఉంది. మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని గురులు ఒకటేవో, గురి అనేది చాలా ఉన్నాయి. ఒకడికొక తాగుబోతు గురి, బార్ షాప్ దాకా వెళ్ళాలి, నా గురిదే. ఒక్కొక్కడికి ఒక్కొక్క గురి, అబద్ధాలు గురి, ఒక్కొక్కడికి తిరిగిపోతు గురి, ఒక్కొక్కడికి మోసం చేసే గురి, ఒక్కొక్కడు దెబ్బ కొట్టే గురి. ఈ గురులు ఉన్నాయి. నీ గురేంటి? విశ్వాసిగా నీ గురేంటి అని అడిగాను. హలో, మీకు లేదా గురి? ఏం గురి? పరలోకం ఉంటే చాలా. మీరు అట్లా రాసుకుంటా ఉంటే ఈడపోతా ఈ పోత, ఎందుకని ఏం చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఏంది? పరలోకంలో గురి కాదు, యేసు మనసులో చోటు సంపాదించిన గురి పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. పరలోకంలో ఏడో ఒక చోట ఉంటామంట, ఒక మూలన. హలో, వినపడుతుందా? పరలోకంలో ఏడో ఒక మూలన ఉంటామంట. మూలన కాదు కావాల్సింది, ఆయన హృదయంలో చోటు కావాలి. ఇది నా గురి అని చెప్పగలిగిన వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఇప్పుడేంటి నీ గురి? విశ్వాస జీవితంలో ఆయనలో చోటు సంపాదించుకోవాలి. నా గురి అదే. మంచి పేరు సంపాదించుకో ఉండదు కదా. పలానా నాయకుడి దగ్గరికి వెళ్తే భలే చేసే అబ్బాయి అని చేసి భుజం మీద చెప్పాలట. మరి సర్వలోక నాయకుడు ఉన్నాడు కదా, ఆయన భలే జీవించేవారు భూమి మీద నువ్వని చెప్పగలిగితే అదే ఆయన మనసులో మనకు చోటు, అదే మన గురి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ గురి ఏంటి ఆలోచించే. తర్వాత ఏమని ఉంది అక్కడ? ఓర్పు చేతను వాగ్దానములను, ఏమండి? అదే వాగ్దానములను స్వతంత్రించుకును వారిని. ఆగండి, దేనిని? వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు. ఏముండాలంట? మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలంటే ఏంటది? ఇదివరకు కనపరిచిన ఆసక్తి. చదవండి, అది పూర్తి చేయి, చెప్తా, ఇక ముగించుకుందాం. ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. ఆమెన్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, దీనికి అర్థం ఏంటి? ఇదివరకు కనపరిచిన ఆసక్తిని, దీని మీద తీసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ముగించుకుందాం. ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుద వరకు కనపరచవలనని అపేక్షించుతున్నాము. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏంటిది? మొదటిలో ఎంత ఆసక్తితో ఉన్నామో అది చివరి వరకు ఉండాలి అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మొదటిలో ఉన్న ప్రేమ, మొదటిలో ఉన్న భక్తి, మొదటిలో ఉన్న ఉత్సవం, మొదటిలో ఉన్న విశ్వాసం, మొదటిలో ఉన్న నిరీక్షణ, మొదటిలో ఉన్న పరీక్ష, మొదటిలో ఉన్న ఏమండాలా శోధించుకొనడం, మొదటిలో ఉన్న తగ్గింపు, మొదటిలో ఉన్న దీనత్వం, మొదటిలో ఉన్న యథార్థం, మొదటిలో ఉన్న ఏది ఇప్పుడు క్రైస్తవుల్లో లేదు. ఎందుకని? హలో, జాగ్రత్తగా గమనించాలి. మొదటిలో ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు? తుదమట్టుకి కొనసాగించాలని చెప్తున్నాడు అక్కడ ఆయన. అసలు ఇప్పుడే లేదు, తుదమట్టుకి ఎలా కొనసాగిస్తాం? వాక్యము,
జొంటె తేనె దారల కన్నా మధురమైనది. వాక్యము రెండంచుల గల ఖడ్గము కన్నా వాడి అయినది. జాగ్రత్త. అంటే జీవింపచేసేది, కోసేది కూడా వాక్యమే. ఇప్పుడు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఇప్పుడు నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావా, క్రీస్తులో ఉండి ఆశీర్వాదంలోకి వచ్చావా? జాగ్రత్తగా నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో. మొదట నీ ఆత్మీయ జీవితం బాప్తిసం తీసుకున్నప్పుడు, తీసుకోక ముందు నీ ఆత్మీయ జీవితం ఈ రోజు ఉందా లేదా? ఇది ప్రశ్న. ఏమండి? మొదట్లో ఆడ ప్రార్థన అంటే ఆడ, ఎంత దూరం అయితే అంత దూరం, ఇబ్బంది ఏమి లేదు. అస్సలు వాక్యం అయిపోతుంది, పాటలు అయిపోతున్నాయి, ఆరాధన అయిపోతుంది, నేను పాల్గొనాలి, అసలు నీ మూలాన్ని ఆలస్యం అయిపోతుందని భార్య భర్తను తిట్టి, భర్త భార్యను తిట్టి, పిల్లలను తల్లిదండ్రులు తిట్టి, తల్లిదండ్రులు పిల్లలను తిట్టి, అమ్మో అడావుడిగా. అసలు మేమైతే నిజంగా ఒకళ్ళ దాకా ఎందుకులే కానీ ఇంకొకళ్ళని అంటాం ఎందుకు, ఇప్పుడు మా దగ్గర ఉందో లేదో నన్ను నేను పరీక్షించుకుంటే, మమ్మల్ని మేము పరీక్షించుకుంటే అర్థమైంది. మేము 7 గంటలకు లెగిసేవాళ్ళం. 7 గంటలకు 6:30కి లేచి కనీసం మొక్కలు కడుక్కొని స్నానం చేయటం తప్ప మాకు ఇంకేమీ తెలియదు. పిల్లలు, చిన్న పిల్లలు ఆకలి అవుతుందన్నా కూడా వాళ్ళకి మేమేమైనా వాళ్ళం అంటే వచ్చేటప్పుడు మంచి భోజనం చేద్దాం, మంచిగా ఇదిన్నాం ఆశ పెట్టి తీసుకెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి అయితే పెట్టించేవాళ్ళం టైం ఉంటే. ఎంత ఆతృతగా వెళ్ళేవాళ్ళం అంటే అంత ఆతృతగా. ఆ యొక్క ఆతృత ఇప్పుడు ఉందా లేదా? ఏమండి, మీకుందా? ఉందా? 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 మరి ఎన్నింటికి వస్తున్నాం ఇక్కడికి? ఎన్నింటికి వస్తున్నాం? ఎన్నింటికి ప్రార్థన? 8:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేయాలి. 8:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసి 10:30కి ముగించాల. 11 అయింది. ఇప్పుడు 10:30కి క్లోజ్ చేసేయాల. ఇప్పుడు చెప్పండి, బయటికి వెళ్ళొద్దు, ఏడే ఉందాం, మన దగ్గరే ఉందాం. 8:30కి మనకి ప్రార్థన, అవునా కాదు? ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎన్నింటికి వెళ్తారు మీరు? బస్ కాడికి ఎగ్జాక్ట్గా 9:10కి బస్సు. ఆ 10 నిమిషాలు దాటితే బస్సు అందదు. బస్సు అందదు తెలుసు, పరిగెత్తాం. కాలేజీ ఎన్నింటికి? 7 గంటలకి తన ఇంట్లోంచి బయలుదేరుతాం. నాకు ఒక టైం. చేరాలంటే క్రమం ఉండాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గురించి చేరాలంటే క్రమం ఉండాలి. ఈ క్రమాన్ని బట్టే, ఈ ఒడంబడికను బట్టే, ఈ పద్ధతిని బట్టి, ఈ అలవాటుని బట్టి రేపు పొద్దున ఆయన భుజం చేసి షబాష్ బాగా పనిచేసావు, వెరీ గుడ్ అని అనగలుగుతాడు. అవునే కాదు? ఇప్పుడు వీళ్ళు అనొచ్చు, నీ వల్లే మాకు లేట్ అవుతుంది అని. ఇప్పుడు పాస్టర్ గారే వచ్చి ప్రారంభించి, పాస్టర్ గారే వచ్చి పాటలు పాడి, పాస్టర్ గారే వచ్చి చేయాలి అనేది రూల్ ఏమైనా ఉందా? విశ్వాసులు మీకేం లేదా? ఏమండి, ఉందా లేదా? ఉందగా. బాధ్యత ఉందా? పరీక్షించుకోండి అంతే. ఈ రోజున పరీక్షించుకునే సమయం దేవుడు మనకిచ్చిన అవకాశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఆ ప్రేమ, అందుకే అంటున్నాడు కదా ఆయన సంఘముతో, మొదట ఆ ప్రేమ ఏది? భార్య భర్తల వైవాహిక జీవితంలో మొదట ఉన్న ప్రేమ లేదంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావటం వల్ల అది కోల్పోతూ ఉంటారు. సహజం, అది మనుషులు కాబట్టి. క్రీస్తు మీద ఉన్న మొదటి ప్రేమ ఏది? ఆయన క్వశ్చన్ చేస్తుంటే అయ్యా మధ్యలోనే జారిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాడు చాలా దూరం. ఇంకొక మాట చెప్దాం. ఇక్కడ యోనాతాన్ గారు వాళ్ళ భార్య గారు సతీమణి ఎన్నింటికి వచ్చేవాళ్ళు అక్కడికి? పెద్దప్పుడు వచ్చేవాళ్ళు చర్చికి. ఇక్కడ చర్చి కట్టిన కాడ నుంచి టయానికి వచ్చిన దాఖలాలు చెప్పమనండి. టయానికి సంవత్సరాలు ఉన్నాయా? ఇప్పుడు పరీక్షించుకునే సమయం ఇది, పరిశోధన చేసుకునే సమయం ఇది. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, ఇవన్నీ మైనస్లే. రేపొద్దున ఆయన అడిగేది ఇదే. నువ్వు ఎక్కడో ఉన్న నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావే, నీ పక్కకే వస్తా నేను. ఏది
ఈ పెద్ద వడ్లపూడి నుంచి అంగలి కూతురు పరిగెత్తేవుగా ఒకప్పుడు నా మీద ఆశతో, ఆసక్తితో, తపనతో హైదరాబాద్ వెళ్ళేవు కదా శనివారం బయలుదేరి, ఇప్పుడు ఏది అని నన్ను అడిగితే నేను చెప్పగలిగే ఆలోచన నా దగ్గర ఆ భక్తి ఉండాలి. ఇది పరీక్షించుకునే సమయం. భ్రష్టత్వంలో ఉన్నావా, ఆశీర్వాదంలో ఉన్నావా? జాగ్రత్త. క్రీస్తులో ఉన్నావా? అర్థమవుతుందా? లేకపోతే క్రీస్తు నీలో ఉన్నాడా, భ్రష్టత్వం నీలో ఉందా? ఇదే ప్రశ్న ఇక్కడ. క్రీస్తు నీలో ఉన్నాడా, భ్రష్టత్వం నీలో ఉందా? అంశంగా పెట్టుకోండి దాన్ని. క్రీస్తు నీలో ఉన్నాడా, భ్రష్టత్వం నీలో ఉందా అని ప్రశ్న చేస్తే నీ సమాధానం ఏంటి? అందుకే ఆయన అంటున్నాడు, తుదమటుకు కొనసాగించాలనేదే మా అభిలాష, మా కోరిక, మా ఆలోచన. 6 రోజులు పెద్దలాడి లేచే మనము 7వ రోజు ఎందుకు నీరసిల్లిపోతున్నాం? ఏమండి? 6 రోజులు పెందలాడి లేచే మనం 7వ రోజు ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాం? జాగ్రత్త. ఇది ఆలోచన చేయండి. ఈసారి పరీక్షించుకొని ప్రయత్నం చేయండి. మరలా చెప్తున్నాను, అక్కడే ఆగిపోవు నువ్వు. నీకు నిరీక్షణ ఉంటే అక్కడ నుంచి ఇప్పుడు కొనసాగుతావు. దేవుని స్తోత్రం. నీకు విశ్వాసం ఉంటే విశ్వాసంలో నిరీక్షణ వచ్చింది. నిరీక్షణ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ గురి ఎక్కడి నుంచి అయినా మొదలయ్యాలా. ఆ నిరీక్షణ నీకుంటే ఖచ్చితంగా కార్యం జరిగిద్ది ప్రియులారా. అర్థమవుతుందిగా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు మనలో ఉండడానికి మనం భ్రష్టత్వాలను మనకెందుకండి? అది దరిద్రం వద్దు. మనకు కావాల్సింది ఏంటి? క్రీస్తు మనలో ఉండటం, ఆయనలో మనం ఉండటం. ఆ గురి ఎద్దకు మనము చేరడానికే, ఆయన మనసులో చోటు సంపాదించుకోవడానికి ఆ ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇప్పుడు దాకా మనం ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తే ఇక నుంచి మనం అలా ఉండటానికి వీల్లేదని చెప్పటం. అంతేగాని ఎంతటితో నీ బ్రతుకైపోయింది, ఎంతటితో నీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయావని కాదు దీనికి అర్థం. ఇక నుంచైనా దానిలో నుంచి వెడలిపోయి క్రీస్తుతో కూడా నడవగలిగితే ఇక నుంచి నువ్వు ఏడుంటావు? క్రీస్తులో ఉంటావు. క్రీస్తు ఎక్కడ ఉంటాడు? నీలో ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పోలికలో ఉంటాం. పోలికలో ఉన్న మనకి స్వభావం మారిద్ది. ఆ స్వభావం ఏంటి? నవీన స్వభావం. అవునా కాదా? ఆ స్వభావం ఉంటే మనం ఏమవుతాం? చూడగానే అర్థమైపోతాం, వీళ్ళు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. సహజంగా ఈ మాట వాడాలి. క్రైస్తవులను చూడగానే వాళ్ళు క్రైస్తవులండి, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, వాళ్ళతో మనం మాట్లాడకూడదు. అంటే ఎందుకు అనంటే వారిలో క్రీస్తు పోలిక కనపడుతుంది కాబట్టి మనం వాళ్ళనంటే అది మనకు మంచిది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు పోతుందిలే కానీ, ప్రార్థనకు పోతున్నాడులే కానీ వీడి దగ్గర ఏమీ లేదు అని ఎటకారంగా మాట్లాడితే అది క్రీస్తుకే అవమానం. అర్థమవుతుందా? మారినాయి కానీ ఏం మారలా, ఇంకా అంతే, ఆడు బతికంతే అనే కాడుంటే క్రీస్తుకి అవమానం. మనం అలా ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఎదుటి వారిని పరీక్షించటం కన్నా మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని మనల్ని మనమే సరి చేసుకుందాం. దేవుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనకు ఒక అవకాశం ఇచ్చాడు మరలా. అవునా కాదా? మనకు ఒక అవకాశం ఇచ్చాడు. నిజంగా రాత్రి నేను చెప్పాలనుకున్న వాక్యం, నా మనసుకు వచ్చిన వాక్యం వేరు, దేవుడిచ్చిన తలాంతు వేరు. కాబట్టి దీనిని మనం ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియులారా. దీనికి ఇంకో మాట కూడా రిఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి, చదవద్దు, నేను చెప్పను. ఏమని ఉంటుందంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 16వ వచనంలో 16 నుంచి 20 దాకా ఇక్కడ కూడా ఉంటుందంటే వారి ఫలాలను ఆ ఫలించే చెట్టుని బట్టి ఆ ఫలించే ఫలాన్ని బట్టి చెట్టు చెప్పవచ్చట. ఏమండి? కాసిన కాయని బట్టి చెట్టు ఏందో చెప్పొచ్చట. అవునా కాదా? కాచే కాయని బట్టి చెట్టు చెప్పొచ్చంట. మామిడికాయలు అంటాం కదా, మామిడి చెట్టుకి కాచే కాయలు మామిడికాయలు. అలాగే నువ్వు ఏ సంఘానికి విశ్వాసం అయ్యి ఉన్నావో, ఏ వాక్యానికి విశ్వాసం అయ్యి ఉన్నావో, ఏ సేవకుడికి నమ్మకంగా ఉన్నావో నిన్ను చూడంగానే చెప్పొచ్చట. అవునా కదా? మంచి తోటలో బలరాకాసి చెట్లు ఉన్నట్టు బలరాకాసి చెట్లకి నారింజ పళ్ళు కాస్తాయా? అంజూర పళ్ళు కాస్తాయా? కాయవు.
నువ్వు ఎక్కడ ఎత్తబడతావో అక్కడే ఉంటాయి. కాబట్టి ఇవి కూడా గమనించి ఇంటికి వెళ్ళి చదువుకోండి. చక్కటి వాక్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని సరిచేయబడ్డానికే, దేవుడు మనల్ని సరిచేయటానికే మాట్లాడిస్తూ ఉన్నాడు. కాబట్టి సరి చేసుకోవాల్సిన అవసరం మనకుంది. సరి చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాటలు సిద్ధంగా ఉన్నాయి. గురు యొద్దకే పరిగెడదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటి? మనల్ని మనమే పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అవునా కాదా? ఎక్కడున్నాం, ఎక్కడున్నాను, ఎవరున్నారు నాలో అనేది పరీక్షించుకోగలిగితే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది. మనలో పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఇదివరకు ఉన్న ప్రేమ మరలా కంటిన్యూ అవుద్ది. దేవుడు అలా మనల్ని మరలా మునుపటి కన్నా అధికమైన భక్తిలో నడిపించునుగాక. ఆమేన్. గురిలోకి మనం చేరుదుమగాక. గురి యొద్దకే మనల్ని నడిపించునుగాక. మన గురి క్రీస్తు అయి ఉండునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీ కొందనాలు ప్రభా. నీ చిత్తంలో, నీ ఇష్టంలో ఈ దినం ప్రత్యేకించి మాతో మీరు మాట్లాడారు అయ్యా. ఇదిగో నా తండ్రి, మేము ఎదుటివారిని పరీక్షించమని కాదు, కానీ మమ్మల్ని మేమే పరీక్షించి పరిశోధన చేసుకొని నాయన మా జీవితాలను మార్చుకోమని మొదటగా మమ్మల్ని సరిచేసినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అపొస్తలుడైన పౌలు నాలో మంచే లేదంటున్నాడు. నాయన అంత సేవ చేసిన ఆయనలో మంచి లేకపోతే మా దగ్గర ఎక్కడుంది? నాయన సర్వలోక నాథుడివి నాయన, అసలు పాపమే ఎరుగని నీవు మా పాపాలను నువ్వు మీద వేసుకొని నేను పాపాత్ముడిని మీ కొరకు బలైపోయినట్లుగా ఉన్న నీవే అలాగుంటే మేమెట్ట నీతిమంతులం అవుతాం? కాబట్టి ప్రభువా, ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా స్మరణ చేసుకుంటూ అయా, మొదట ప్రభా మా భక్తిని మరల కనుపరచడానికి ఈ రోజు నుంచి మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన విశ్వాసముతో మరలా కొనసాగడానికి సహాయం చేయి నాయన. అయాదిగో నా తండ్రి, మునుపటి కంటే అధికమైన భక్తి, మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు, మునుపటి కంటే అధికమైన ఆరోగ్యము, మునుపటి కంటే అధికమైన తెలివి, జ్ఞానము నాయన, జ్ఞానైశ్వర్యం మాకు దయచేసి నీ కొరకు నాయన ప్రయాసపడుచు నీ వరకు ప్రభా చేరుకునే ధన్యతను మాకు దయచేయి. నీ మనసులో చోటు మాకు దయచేయి నాయన. నీ హృదయంలో చోటు సంపాదించుకునే వారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడే, ఈ కొద్ది గడియలలోనే, ఈ కొద్ది రోజుల్లోనే నాయన, ఈ కొద్ది సంవత్సరాలలోనే ప్రభా మేమందరం కూడా పనిచేసి నాయన నిన్ను మెప్పించి మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం.